మేము అధికారం చేపట్టిన వెంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసినప్పుడు వారు గతంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రోడ్లను ఆర్మీ అధికారులు మూసేస్తే కూడా వారు ప్రజల అవసరానికి ఆ రోజు రోడ్లను తెరిపించినప్పుడు కూడా ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది. అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో 2900 ఎకరాల భూమిని తక్షణమే నేవీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా ఇమరత్ భూములను కూడా దాదాపుగా 2400 ఎకరాల భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి, రక్షణ శాఖ అంటే దేశ భద్రతకు సంబంధించింది, రాజకీయాలకు తావు ఉండకూడదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది. మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి, ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనో ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి. తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పజెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా.
నాకు స్పష్టమైన వైఖరి మా ప్రభుత్వానికి ఉన్నది. అభివృద్ధికి సంబంధించి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి భేషజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా, ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వారికి చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము. నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను, అది తుమ్మిడేటి కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది. కానీ చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటారు. 10 సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా RRR రోడ్డులో 354 కిలోమీటర్లకు సంబంధించి 50% మంజూరైంది, మిగతా 50% కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నితిన్ గడ్కరీ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు. ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు UPA 1 UPA 2లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, IT కంపెనీలను, ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది. ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి 70% వస్తుంది అని అంటే దూరదృష్టితోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. గత 10 సంవత్సరాలు BRS అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు నగరానికి వచ్చిన IT కంపెనీలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు, అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న KTR గారు దిగి శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. వారి 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. మహా అంటే పబ్బులు వచ్చినాయి, నగరానికి గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత. ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్స్
దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే మా ప్రభుత్వం బేసజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం, రాబట్టుకునే ఉంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది. ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు. ఆ శక్తిని దృష్టిలో పెట్టుకునే నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం. నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. హైదరాబాదు నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోని ఫేజ్ 2 మెట్రో పనులను ఈరోజు దాదాపుగా 75 కిలోమీటర్లలో ప్రారంభించడానికి 8 తారీఖు రోజు మనం శిలాఫలకం వేసుకుంటున్నాం.